వచ్చే ఎన్నికల్లో పోటీపై మంత్రి గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యే లేదా ఎంపీగానైనా పోటీ చేస్తానని, ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగానే ఇన్ఛార్జీలను మారుస్తున్నట్లు చెబుతున్న మంత్రి గుమ్మనూరు జయరాంతో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. బస్సు యాత్ర ప్రస్తుతం కర్నూలు నగరంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఓల్డ్ టౌన్లో ఇందుకు సంబంధించిన భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు ఉన్నారు. వారిని అడిగి పలు విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సాధికార యాత్రని చేపడుతున్నారు. ప్రస్తుతం ప్రజల నుంచి ఎలా స్పందన కలదు? దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా నేను 4-5 జిల్లాలు తిరగడం జరుగుతుంది. ఎక్కడ చూసినా సామాజిక బస్సు యాత్ర అనేది దిగ్విజయంగా బ్రహ్మాండంగా ఇంచుమించు అన్న లేకున్నా, ముఖ్యమంత్రి జగన్ అన్న లేకున్నా కూడా ఈరోజు ఆయన పెట్టిన నవరత్నాలు అయితేనేమి, అదేవిధంగా బీసీలకు పెద్దపీట వేసే రీతిగా అయితేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేశాడు కదా, అది ఎక్కడ చూసినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు ఆ బస్సు యాత్రకి పిలుచుకోకున్నా కూడా ఒక ఉప్పెనెల సముద్రంలో ఉప్పెనెల నిన్ననే నేను పలమనేరుకు పోయినా, ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ప్రజలకి 4.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత జగనన్న చెప్పిన విధంగా అన్ని విధాలుగా ప్రజలకి 5 కోట్ల ప్రజలకి మేలు జరిగిందనే ఒక సంతోషంతో ఈరోజు మరీ మన జగనన్నే ముఖ్యమంత్రి కావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు బస్సు యాత్ర బ్రహ్మాండంగా జరుగుతుందనేది నేను చెప్పగలను. ప్రస్తుతం జిల్లాలో సామాజిక సాధికార యాత్ర అంటున్నారు. కేవలం 2 సామాజిక వర్గాలకు మాత్రమే అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారని మరొక సామాజిక వర్గం తీవ్రస్థాయిలో ఉంది. ఇందుకు దీనిపై మీ స్పందన? 2 అంటే నాకేం అర్థం కాలే. అంటే 2 సామాజిక వర్గాల వారే పదవుల్లో ఉన్నారు అంటే మిగతా వారికి మాకు కల్పించలేదని ఇంకో మరో సామాజిక వర్గం వారు ఆరోపిస్తారు. ఇప్పుడు నేను చెప్పే విధంగా ఎస్సీలకు పెద్దపీట వేసినాడు, ఎస్టీలకు పెద్దపీట వేసినాడు, బీసీలకు పెద్దపీట వేసినాడు, ముస్లిం సోదరులకు పెద్దపీట వేసినాడు, అన్ని వర్గాల వారికి పెద్దపీట వేసినాడు. కానీ ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడికి అలా కనబడిస్తుందేమో. ఆయనకి వయసు మళ్ళించి కదా, పచ్చకామరలు వచ్చిండు, అవి పచ్చ జెండా చూసి 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 పచ్చకామరలు వచ్చినావు కాబట్టి ఆయనకి అలాగే మాట్లాడతాడు. కాబట్టి ఇది సామాజిక న్యాయం. ఏ రోజు ఆయన మంత్రివర్గంలో 70% ఎప్పుడు ఇచ్చాడో అన్ని విధాలుగా అన్ని కులాలకి మేలు చేసినాడు. కాబట్టి ఈరోజు జగనానికి బ్రహ్మరథం పడుతున్నారు. సార్, ప్రస్తుతము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైనాట్ 175 అంటున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. దీనిపైన మీరేమంటారు? మార్పులు చేర్పులు అనేది అప్పుడే అన్న నిర్ణయిస్తాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు అనుభవించిన చంద్రబాబు నాయుడే తటమిటయ్యి ఈరోజు ఎక్కడో ఇది చేస్తున్నాడు. కేవలం 2012లో పార్టీ పెట్టి ఒక్కసారి అపోజిషన్లో ఉండి మరీ 151 సీట్లు గెలిపించుకున్న అది జగనన్న. ఇది ఇప్పుడు కూడా 5 కోట్ల ప్రజలకి పెట్టిన నవరత్నాలు అయితే ఆయన చేసిన 99 నవరత్నాలు ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి 5 కోట్ల ప్రజలకి మేలు జరిగింది. కాబట్టి ఈరోజు 175 సీట్లకి 175 గెలుస్తామనేది ఈరోజు ప్రజల్లో మా పార్టీ మేము అనుకునేది కాదు, ప్రజలు వెనుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నారని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను. ప్రధానంగా ఇప్పుడు మన ఆలూరు నియోజకవర్గం వరకు చూసుకుంటే కపట్రాల బొజ్జమ్మ గారు తిరుగుతున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా. ప్రస్తుతం మీరు ఎంపీగా నుంచి పోటీ చేస్తారా, ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? మా ముఖ్యమంత్రి జగనన్న గారు ఈరోజు నాకు ఈ స్థాయి కల్పించినాడు. నేను మారుమూల చిన్న గ్రామంలో ఉండి ఈ స్థాయిని నేను చెప్తుంటాను. అప్పుడప్పుడు అసెంబ్లీలో చెప్పినాను, ఇప్పుడు చెప్తాను, ప్రతి బహిరంగ సభలో చెప్తాను. నా తలరాతలు మార్చింది మా జగనన్న అని చెప్తుంటాను. నా తలరాతలు మార్చేదానికి ఆయన ఎప్పుడు ఏ రకంగా అంటే అన్ని విధాలుగా నేను అడుగుజాడుల్లో నడుస్తానని చెప్పగలను. ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పులో కూడా అందులో భాగమే అంటారా? ఆలూరు నియోజకవర్గంలో భాగము అనే దాని కింద మేము ఖచ్చితంగా ఆలూరు అంటే అల్పపీఠ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిస్తామనేది నేను స్పష్టంగా చెప్పగలను. అంటే రాబోయే ఎన్నికల్లో ఎంపీగానే పోటీ చేస్తారని బలంగా ఆ దేవుడు ఏ రకంగా నిర్ణయిస్తాడో
మా అన్న ఏ రకంగా నిర్ణయిస్తాడో దాన్ని బట్టి నా కోరికలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ కోరిక మేరగా నాకు నెరవేరుతుందని నేను అనుకుంటాను. ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 14 ఈసారి కూడా చరిత్ర సృష్టిస్తామనేది స్పష్టంగా చెప్తా. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే ప్రజలు బ్రహ్మరథం కట్టిస్తారని, ఇందులో భాగంగానే సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు విశేష బ్రహ్మరథం కడుతున్నారని, ఎక్కడికి పోయి చూసినా ప్రజలు ఆ యాత్రను తిలకించేందుకు అశేషంగా జనం తరలి వస్తున్నారని చెప్పి తన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే ఆయన నిర్ణయానికి శిరోధార్యంగా మేము అంతా కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు సాధించి తీర్తామని చెప్పి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అంటున్నారు. కెమెరా జర్నలిస్ట్ శేఖర్తో కృష్ణ, ఐ న్యూస్, కర్నూలు.